హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియో కనుక మీరు చూసుంటే దానికి కంటిన్యూషన్ అనమాట. డే 2 మా దగ్గర అయితే వాటర్ బాటిల్స్ లేవు, అందుకని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇది ఆస్ట్రియాలో అనమాట, స్పార్ సూపర్ మార్కెట్. అంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ వెళ్ళొచ్చు. మేముండే ఎయిర్బిఎన్బి నుంచి అది దగ్గరగా ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళి ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే జర్మనీలో ఉన్న బెర్ష్ గార్డెన్కి వెళ్తున్నాం అనమాట. బెర్ష్ గార్డెన్లో మనం మల్టిపుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే వింబక్లంకి వెళ్తున్నాము. ఇంకా ఆ తర్వాత ఏ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. కార్లో వెళ్ళడం వల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే మనం వన్ డేలోనే మల్టిపుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ రష్ ఉండి బాగా సన్నీగా ఉన్నప్పుడైతే మనకు అస్సలు పార్కింగ్ దొరకదు అనమాట. సో దానికి తగ్గట్టుగా దేనికి ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దానికైతే ఉన్నాయి. బట్ వెదర్ కొంచెం అంత ప్రాపర్గా లేదు కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరనమాట. మేము కొంచెం ఫ్రీగా అన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగాము. సో ఫస్ట్ నేను చెప్పినట్లుగా వింబక్లంకి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు ఆస్ట్రియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ మా యాన్షన్ చూస్తున్నారు కదా, వాడికి ఏంటో పాప అన్నీ ఏ కొత్త డ్రెస్ వేసినా కానీ అదే స్వెటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వీడియోస్ అన్నీ. కాకపోతే వాడికి మళ్ళీ చల్లేస్తుందేమో అని చెప్పేసి నేనైతే స్వెటర్ వేస్తున్నాను. యాక్చువల్గా చల్లగానే ఉంది. ఇక్కడైతే మనం పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాలన్నమాట. మేము అక్కడ టికెట్ తీసుకోవడానికి చూస్తుంటే ఒక ఆమె వచ్చేసి మాకు ఇచ్చిందనమాట టికెట్ తనది. ఎందుకంటే లైక్ మినిమం మనకి 6 hours అక్కడ టికెట్ తీసుకోవచ్చు. డే పాస్ లాగా తను ఆల్రెడీ తీసుకుంది. బట్ కాకపోతే వాళ్ళు 1.5 hourలో చూసేసి వచ్చారనమాట. సో అది ఎలాగో వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు యూస్ చేసుకోండి అని చెప్పి మాకైతే ఇచ్చిందనమాట. సో అలా తీసుకొని ఇంకా వింబక్లం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే స్ట్రోలర్ అయితే ఎలా ఉండదన్నమాట, బట్ కొంచెం ఇలా పైకి స్టీప్గా ఉంటుంది. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళకైతే ఇక్కడ మెయిన్గా స్టార్టింగ్లోనే అలా ఉంటుంది అనమాట. అండ్ వింబక్లం లోపలికి వెళ్ళాక కూడా స్టెప్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ స్ట్రోలర్తో తీసుకెళ్ళడానికి అయితే కుదరదు. మేమైతే బేబీ క్యారియర్ లాంటిది క్యారీ చేసామన్నమాట. ఒకవేళ అయాన్షన్ అడగను అంటే కొంచెం ఎత్తుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే బాగానే నడిచాడనమాట కొంచెం సేపు. ఇంకా ఆ తర్వాత బాగా హైట్ అంటే స్టీప్గా ఉండేసరికి వాడే ఇంకా నడవలేడులే అన్నట్టుగా మేమే కొంచెం ఎత్తుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి తను కూడా కొంచెం సేపు అయితే ఎత్తుకున్నారు. ఇంకా అందరం అలా టైం స్పెండ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. అండ్ ఈరోజు చూడబోయే అన్ని ప్లేసెస్ కూడా ఆల్ అబౌట్ నేచర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ అది సమ్మర్ అవ్వడం వల్ల మీరు చూస్తే కనుక చెట్లు ఇంకెక్కడ చూసినా అవే. సో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. చాలా చిన్నగా ఒక చిన్న షెడ్లో ఉంటుంది. ఇది మనమే తీసుకోవాలి. ఇక్కడ ఎవరు పర్సన్ కూడా అలాగేమి ఉండరు అనమాట. సో మనమే టికెట్ తీసుకుంటే ఒక కాయిన్ లాగా ఇస్తారు. ఈచ్ పర్సన్కి 4 euros అనమాట. ఇది ఈ టికెట్ తీసుకున్న తర్వాత అయితే ఇంకొంచెం జస్ట్ ఒక 150 meters ఉంటుంది అంతే. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఆల్ ఓవర్ ఇంకా మొత్తం గ్రీనరీ ఉంది. అయాన్ష్ అయితే ఇంక ఇలా ఇద్దరు పట్టుకుంటే ఎగిరి దూకుతున్నాడు అనమాట. సో అలా కాసేపు అయితే ఫన్ చేశాడు. ఇంకా మేమైతే ఇంకా అలా నడుస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచే మాకైతే వాటర్ సౌండ్స్ అలా ఇంకా నేచర్ ఫీల్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ట్రిప్ అంతా మోస్ట్లీ అలాగే ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ. అండ్ మేము ఎంచుకున్న ప్లేసెస్ వెళ్ళాలి అనుకున్నవి కూడా అన్నీ నేచర్వే అనమాట. సో అందుకని చెప్పేసి ఫుల్ గ్రీనరీ, వాటర్ ఇంకెక్కడ చూసినా అదే ఉంది. సో మనం ఇట్లా ఇంకా వింబక్లం స్టార్ట్ అవుతున్న కొద్దీ ఇలాగైతే వుడెన్ స్టెప్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. కాయిన్ లాగా వస్తుందని చెప్పాను కదా, అది ఇక్కడ వేస్తే కనుక ఇట్లా ఎంట్రన్స్ లోపల నుంచి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అలా ఎంటర్ అయిపోయాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ సౌండ్స్ అయితే చాలా బాగా మనకైతే వినిపిస్తున్నాయి అనమాట. బట్ సమ్ రీజన్ నా ఫోన్ ఎందుకు సరిగా క్యాప్చర్ చేయట్లేదు, నాకు తెలీదు. సౌండ్ కొంచెం డిఫరెంట్గా అవుతుందన్నమాట. లేకపోతే నేను కొన్ని ప్లేసెస్లో అట్లా న్యాచురల్గా ఉంచుదాం అనుకున్నాను. బట్ అది చాలా డిఫరెంట్గా ఆడ్గా ఉంది సౌండ్. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఈ వింబక్లం అనేది ఇది ఒక జార్జ్ లాగా అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా కొండ పక్క నుంచి ఇలా వుడెన్ స్టెప్స్తో కట్టేసి ఉంటుంది. దాని మీద అంటే
బ్రిడ్జ్ లాగా ఉంటది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో అంటే పైకెక్కాల్సిన చోటైతే స్టెప్స్ లాగా అలా ఉందనమాట. వాటర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ వాటర్ అంతా గూడా కొండల మీద నుంచి మనకి కిందకొస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి చాలా ఫ్రెష్‌గా అండ్ ప్యూర్ వాటర్ లాగా ఉందనమాట. చూడ్డానికైతే చాలా బావుంది. నేను చెప్పాను గదా! ఇలా కొండలకు ఆనుకొని ఇదేంటంటే కన్‌స్ట్రక్షన్ లాగా చేశారనమాట. అంటే నడవడానికి, ఈ వ్యూస్ చూడ్డానికి. అండ్ ఈ వింబక్లం జార్జ్ అనేది చాలా చిన్నది. జస్ట్ 200 మీటర్సే ఉంటది ఆ జార్జ్ వరకి. బట్ కాకపోతే వ్యూస్‌తో బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. అండ్ మీరు గనక ఎక్కువ టైం ఇలా జార్జ్‌లో స్పెండ్ జేయాలి అనుకుంటే గనక నేను ఇంకొక సజెస్ట్ చేస్తాను. అదేంటంటే పాట్నక్లమ్ అనమాట. అది చాలా పెద్దది. మ్యూనిక్‌కి దగ్గరలో ఉంటదనమాట. లైక్ మ్యూనిక్ నుంచి 2 అవర్స్ జర్నీ అలా ఉంటది. సో, మీరు అది ట్రై చేయండి. అయాన్ష్‌కైతే ఈ బబుల్స్ అంటే చాలా ఇష్టము. నేను ఇంట్లో ఎప్పుడు ఆడిచ్చినా గానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. నేను వాడిని కొంచెం ఎంగేజ్ చేయడానికి ఇవి కూడా తీసుకెళ్ళాను. కుదిరినప్పుడల్లా అలా మధ్య మధ్యలో అలా ఆడిస్తా ఉన్నామనమాట. బట్ కానీ వాడు కొంచెం కార్‌లో నిద్రపోతున్నాడు కాబట్టి అక్కడ రెస్ట్ ఉంటుంది కాబట్టి మేమెళ్ళిన ప్లేస్‌లో అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. మేమనుకున్నాము ఎత్తుకోమంటాడేమో, ఇసిగిస్తాడేమో అనుకున్నాం కానీ ఈ ప్లేస్‌లో అయితే మంచిగానే ఆడుకున్నాడనమాట. చూస్తున్నారు కదా పైనుంచి ఇలా కొండల మీద నుంచి వాటర్ అయితే ఇలా వస్తున్నాయి. అండ్ ఎంత వైట్‌గా ఉన్నాయో చూడండి. అసలు రాళ్ళ మధ్యలోంచి అలా వెళ్తుంటే అదొక మ్యూజిక్ విన్నట్లే ఉందనమాట. అంటే నేచర్ అంటే చాలా ఇష్టమున్న వాళ్ళకి, బాగా నేచర్ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకంతే. బెర్ష్ గార్డెన్‌లో మోస్ట్‌లీ అలాగే ఉంటాయి. మీరు కనుక జర్మనీలోనే ఉండి ఇంకా ఈ ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. మాకే చాలా టైం పట్టిందేమో అనిపిచ్చింది. అంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అని. బట్ ఇప్పటికైతే కుదిరిందనమాట. సో, అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత ఇలా చిన్న కాలువల్లాగా అయితే వాటర్ ఫ్లో అవుతా ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ మనం బయటకొచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే నడవాల్సి ఉంటదనమాట. అంటే హౌస్ గ్యాంగ్ నుంచి ఎగ్జిట్ నుంచి వేరే రూట్‌లో వస్తాము. మనం ఎంట్రీ అయిన సైడ్ నుంచి కాకుండా. సో, అక్కడైతే కొంచెం డిస్టెన్సే నడవాలి. అండ్ ఇదంతా కూడా లైక్ కొండ మీద ఉన్నట్టుగా కొంచెం హైకింగ్ టైప్‌లో ఉంటదనమాట. బట్ ఓకే. నడిచేలానే ఉంటది. మరీ అంత ఇబ్బందిగా అయితే ఉండదు. సో, ఈ ప్లేస్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికైతే ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరకొస్తున్నాము. ఇదొక చిన్న విలేజ్ లాగా ఉంది. ఎక్కువ పీపుల్ కూడా లేరనమాట. ఈ కొండ మీద చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చూసినప్పుడు ఏంటంటే అంతా ఇట్లా గ్రీనరీ ఉండి అక్కడొక హౌస్ అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళ జనాభానే తక్కువ. బట్ ఇంకా చాలా ప్లేస్ ఉండేసరికి అంటే అదే మన ఇండియాలో అయితే ఇంత ఎక్కువ ప్లేస్ ఉండదు. అంటే మనం ఉన్న పీపుల్‌కి లైక్ హౌసెస్ గానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి గదా! సో, అది. అండ్ నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి రామ్‌సా అనే ప్లేస్‌కొచ్చామనమాట. ఇది కూడా బెర్ష్ గార్డెన్‌లోనే ఉంటది. వింబక్లం నుంచి లైక్ అరౌండ్ 3-4 కిలోమీటర్స్ లోపలే ఉంటదనమాట. ఇక్కడేంటంటే ఒక చర్చ్ ఫేమస్. అండ్ ఒక బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బావుంటదనమాట. సో, ఇది కూడా అంతే. ఈ చర్చ్ లోపలికైతే వెళ్తున్నామనమాట. లోపల ఎలా ఉంటది అదంతా చూపిస్తాను. దానికంటే ముందు ఈ విలేజ్ ఎలా ఉంది అనేది చూడండి. రామ్‌సా కూడా లైక్ వన్ ఆఫ్ ద టాప్ ప్లేసెస్ ఇన్ జర్మనీ అనమాట. సో, ఇవన్నీ కూడా బెర్ష్ గార్డెన్ లోపలే చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే ఉంటాయన్నమాట. చర్చ్ లోపలైతే ఇలాగుంది. బట్ ఆ టైంలో అయితే ఎవరూ లేరనమాట మేమెళ్ళిన టైంలో. సో, అందుకని చెప్పేసి మేమైతే కొంచెం సేపు అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అవన్నీ అయితే క్లియర్‌గా చూసుకున్నాము. చూసి నెక్స్ట్ అయితే బయటకొచ్చేసాము. నేను ఇందాక చెప్పాను గదా! ఒక బ్రిడ్జ్ లాగా ఉంటది అని జెప్పేసి ఇదే అనమాట. అండ్ చాలా రీల్స్ అయితే ఫేమస్ అయిపోయాయన్నమాట. అండ్ చెప్పాలంటే ఇదంతా అంత వర్తా అక్కడికెళ్ళడం అంటే గనక ఒకవేళ నేచర్ అంటే ఇష్టం ఉండి అండ్ మీకు కార్ అవైలబుల్‌గా ఉండి అంటే మీరు దగ్గరలో వెళ్ళగలరు అనుకునే వాళ్ళైతే ఈజీగా వెళ్ళొచ్చనమాట. సో, ట్రై చేయొచ్చు ఈ ప్లేసెస్ అన్నీ గూడా. బట్ నాకు తెలిసి ట్రాన్స్‌పోర్టేషన్ గూడా బానే ఉందనమాట. మేము అక్కడ ఉన్నప్పుడే బసెస్ అవి గూడా వెళ్తానే ఉన్నాయి. బెర్ష్ గార్డెన్ నుంచి రామ్‌సా అని, తర్వాత హింటర్సీకి అట్లా డిఫరెంట్ ప్లేసెస్‌కైతే ఉన్నాయి. మీరు అలా కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరకైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్‌కైతే వెళ్ళాము. అది వచ్చేసి హింటర్సీ అనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఇది హింటర్సీ కూడా చాలా బావుంది. ఇట్లా అంటే మీరు కావాలనుకుంటే చుట్టూ రౌండ్ వాకింగ్ గూడా చేయొచ్చనమాట. అలా ఉంటది. మేమైతే
కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాము. బట్ నేను అక్కడైతే ఎక్కువ వీడియో తీయలేదనమాట. ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ మేము దగ్గరలో ఉన్న ఒక నియరెస్ట్ ప్లేస్‌లో ఫుడ్ తినడానికైతే వెళ్ళాము. అది తినేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు ఆస్ట్రియా అయితే వచ్చేసామనమాట. ఇక్కడ జెల్ అంసీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇది కూడా ఒక లేకే అనమాట. ఇక్కడ సమ్మర్‌లో అయితే ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయంట. వాటర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ అది చేయడానికి పాసిబుల్ ఉంటదంట. ఆ రోజు రెయిన్ ఉంది అండ్ ఈవినింగ్ 6:30, 7 అయిపోయిందనమాట. సో, అందుకని చెప్పేసి ఎక్కువ జనాలైతే ఎవ్వరు లేరు. మెయిన్‌గా ఇలాంటి యాక్టివిటీస్‌కి ఏంటంటే సన్నీగా ఉన్నప్పుడే బావుంటది కదా! అండ్ ఇక్కడ ఏంటంటే సైడ్‌లో ఇలా క్యాంపింగ్‌కి కూడా ఉందనమాట. చాలా మంది కూడా ఇలా టెంట్స్ వేసుకున్నారు. అండ్ వాళ్ళు క్యాంపింగ్ ట్రక్స్ అవి ఉంటాయి కదా! సో, వాటిలో వచ్చి అక్కడ ఫుడ్ కుక్ చేసుకోవడం అలాంటివైతే చేసుకుంటున్నారనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి క్యాంపింగ్ వ్యాన్స్ అవి రెంట్‌కి కూడా దొరుకుతాయి. అలా కూడా తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. యూజువల్‌గా ఏంటంటే జర్మన్స్ ఎక్కువ టైము ఇలా లేక్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అంటే లాంగ్ వీకెండ్ వచ్చినా వాళ్ళు ఏదన్నా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటే ఇలా నేచర్ దగ్గరికెళ్ళిపోయి అలా ఉండిపోతూ ఉంటారనమాట. సో, వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ అయితే అక్కడ అన్నీ ఉన్నాయి. సో, ఈ డే అయితే మోస్ట్‌లీ చెప్పాను గదా! అంతా నేచర్‌తోనే అని జెప్పేసి. సో, ఇలా మార్నింగ్ అంతా బానే ఉంది. బట్ ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే రెయిన్ ఉందనమాట. బట్ ఓకే. మేము చూడాలనుకున్న ప్లేసెస్ అయితే అన్నీ గూడా కవర్ చేసేసాము. ఇవన్నీ కవర్ చేసేసిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మేమున్న ఎయిర్‌బిఎన్‌బి అయితే జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఫుడ్ అది ప్రిపేర్ చేసేసుకున్నామనమాట. అండ్ మేము ఇక్కడ నుంచి బయటికెళ్ళేటప్పుడే మాకైతే హార్సెస్ గూడా కనిపించాయి. నేను అది గూడా చూపిస్తాను. బట్ ఈ సీ అయితే అంటే యూజువల్‌గా చూసే వాళ్ళకేంటంటే మనకి ఒకే రోజు ఇన్ని లేక్స్ ఇవన్నీ కవర్ చేస్తున్నామంటే ఏముంది అన్నీ ఒకేలా ఉన్నాయి కదా అనిపిస్తది. బట్ అక్కడ వాళ్ళు వాటర్ యాక్టివిటీస్ అండ్ దాని స్పెషాలిటీ తెలిసిన వాళ్ళకైతే ఇంకా అన్నీ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటదనమాట ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.